హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాగీస్ ఫ్యామ్ జామ్. ఈరోజు వీడియోలో నేను మీకు ఇన్స్టంట్గా క్యాలీఫ్లవర్ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపిస్తానండి. వేడివేడి అన్నంలో నోటికి రుచిగా చాలా బాగుంటుందండి. ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి. ముందుగా మనం ఒక క్యాలీఫ్లవర్ని తీసుకొని ఇలాగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఒక గిన్నెలోకి నీళ్ళని తీసుకొని నీళ్ళని బాగా మరిగించుకొని మరుగుతున్న నీళ్ళల్లో మనం కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకొని ఒక్క నిమిషం అలాగా వేడి నీళ్ళల్లో ఉండనించి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని వాటిని వడకట్టేసుకోవాలండి. అస్సలు ఉడకనివ్వద్దు. ఇలాగా వేడి నీటిలో వేయడం వల్ల క్యాలీఫ్లవర్లో ఉన్న మలినాలన్నీ పోతాయండి. ఇలాగా వడకట్టేసుకున్న తర్వాత ఒక పొడిగా ఉన్న కాటన్ క్లాత్ మీద వేసుకొని ముక్కలకి ఉన్న తడి మొత్తం ఆరే వరకు చక్కగా ఆరనివ్వాలండి. ముక్కలు ఆరిన తర్వాత ఒక గిన్నెలోకి ఇలాగా తీసుకోవాలండి. నేనైతే 2 కప్పుల క్యాలీఫ్లవర్ ముక్కల్ని తీసుకున్నాను. నేను తీసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలకి 5 స్పూన్స్ సాల్ట్ అనేది పడుతుందండి. మీరు తీసుకున్న క్వాంటిటీకి చూసి అడ్జస్ట్ చేసి యాడ్ చేసుకోండి. ఇప్పుడు 6 స్పూన్స్ కారంని యాడ్ చేస్తున్నానండి. ఎప్పుడైనా క్యాలీఫ్లవర్ పచ్చడికి సాల్ట్ కొంచెం తక్కువగానే పడుతుంది, సో చూసి యాడ్ చేసుకోండి. 5 స్పూన్స్ సాల్ట్, 6 స్పూన్స్ కారంని అయితే నేను యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం 1/2 స్పూన్ పసుపును కూడా వేసుకోవాలండి. మనం ఆవాల్ని మెంతుల్ని చక్కగా వేయించుకొని ఇలాగ పొడి పట్టుకున్నది 1 స్పూన్ ఆవా మెంతిపిండిని కూడా వేసుకోవాలండి. ఆవా మెంతిపిండి వేయడం వల్ల చాలా మంచి టేస్ట్ అనేది పచ్చడికి యాడ్ అవుతుంది. ఇప్పుడు మనం ఇదంతా క్యాలీఫ్లవర్ ముక్కలకి చక్కగా పట్టేలాగా ఒకసారి మంచిగా ఇలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం ఇదంతా కలిసిన తర్వాత దీంట్లోకి ఒక 10 వెల్లుల్లిపాయ రెబ్బల్ని ఇలాగా లైట్గా క్రష్ చేసి యాడ్ చేసుకోవాలండి. ఎల్లిపాయల్ని ఇలాగా కొంచెం క్రష్ చేసి యాడ్ చేసుకోవటం వల్ల మనకి ఫ్లేవర్ అనేది ఇంకొంచెం ఎక్కువ పచ్చడికి యాడ్ అవుతుంది. ఇప్పుడు మనం తాలింపు కడాయిని పెట్టుకొని ఆయిల్ని వేసుకోవాలండి. పచ్చడికి మనకి కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది, సో కొంచెం ఎక్కువ ఆయిల్ని తీసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 1/2 స్పూన్ ఆవాలు జీలకర్రని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ పచ్చిపప్పును కూడా వేసుకోండి. ఇవి లైట్గా చక్కగా ఫ్రై అవుతున్నప్పుడు 3 నుంచి 4 ఎండుమిరపకాయలని ఇలాగా తుంచేసి వేసుకోండి. తాలింపు మనకి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం ఇంగువని యాడ్ చేసుకుందామండి. ఇంగువ యాడ్ చేస్తేనే మనకి పచ్చడికి చాలా మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఇప్పుడు లాస్ట్లో ఫ్రెష్గా ఉన్న కరివేపాకును కూడా వేసుకొని చిటపట్లాడిన తర్వాత వేడి తాలింపుని మనం ఇందాక కలిపెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్లో వేసుకొని ఒకసారి తాలింపు అంతా మనకి ముక్కల్లో కలిసేలాగా చక్కగా పచ్చడిని కలుపుకోవాలండి. ఇలాగా ఒకసారి తాలింపు అంతా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం నిమ్మరసం అయితే యాడ్ చేసుకోవాలండి. ఎప్పుడైనా తాలింపు వేసిన తర్వాతనే మనం నిమ్మరసంని యాడ్ చేసుకోవాలండి. ముందే నిమ్మరసం వేస్తే చేదు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఒక చిన్న గ్లాస్లో ఒక 1/2 గ్లాస్ నిమ్మరసంని తీసుకుంటే పచ్చడికి క్వాంటిటీకి కరెక్ట్గా సరిపోతుంది. అంటే ఒక 2 నుంచి 3 చిన్న సైజు నిమ్మకాయల రసం తీసుకొని ఒకసారి మనం నిమ్మరసం మొత్తం చక్కగా పచ్చడికి కలిసేలాగా చక్కగా కలుపుకోవాలండి. ఇదే పచ్చడి మనం చింతపండుతో కూడా పెట్టుకోవచ్చండి. ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి నేను నిమ్మరసంతో పెడుతున్నాను. ఇది కూడా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఒకసారి ఇదంతా చక్కగా కలిసేలాగా కలుపుకొని ఒక 1 అవర్ దీన్ని మనం మూత పెట్టేసి పక్కన పెట్టేయాలండి. ఒక 1 అవర్ తర్వాత మనం మూత తీసి చూస్తే మన పచ్చడిలో నుంచి ఇలాగా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. అంటే మనకి పచ్చడి చక్కగా రెడీ అయిపోయిందని అర్థం అండి. పచ్చడికి మనకి అన్ని ఫ్లేవర్స్ చక్కగా యాడ్ అయిపోయి చూసారు కదా, చాలా ఈజీగా ఇన్స్టెంట్గా క్యాలీఫ్లవర్ పచ్చడి అయితే చాలా చక్కగా రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. అంతేకాదండి, వీడియో ఇంకా రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.